శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో చివంక పంచాయతీ గుల్లంపాడు గ్రామంలో గత వారం రోజులుగా పడుతున్న వర్షం కారణంగా బీసీ కోనలిలో రోడ్డుపై నీరు నిల్వ కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. స్థానిక సర్పంచ్ ప్రతినిధి దువ్వాడ హేమాబాబు చౌదరిని మా తూర్పు టీవీ ప్రతినిధి వివరణ అడగ్గా వీధుల్లో భూ కబ్జాలు ఎక్కువగా ఉండటం వల్ల వర్షం పడి నీరు బయటకు వెళ్లడం లేదని పలు దఫాల్లో ఎంఆర్ఓని ఎండీఓను సమస్య తెలియబరచడం జరిగింది. కానీ అధికారులు ఎటువంటి కార్యాచరణ చేయకపోవడం వలన ఈ రోజు వర్షం నీరు వీధుల్లో చెరువులను తలపించడానికి కారణం మండల అధికారులు అని తెలియజేశారు. స్థానికులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈ సమస్యను పలాస ఎమ్మెల్యే వద్దకు, జిల్లా కలెక్టర్ వద్దకు మా బీసీ కోనలి మహిళ మంతా కలిసి వెళ్లి ఫిర్యాదులు చేయవలసి ఉంటుందని మీడియాకు తెలియజేశారు. మేము నరకం భరించలేము, లేకపోతే చాలా వరకు వెళ్ళిపోద్ది. అది మీ ఇష్టము. శుభ్రం దయచేసి మాత్రం మాకు కాలువలు ఇచ్చేసి నీరు అంతా పంపు దాకా వాళ్ళు వచ్చి చూడాల. మీరు అధికారులలో చూడాల, ఎంతైనా సరే చూడకపోతే బాగుండదు. వర్షం పడి 15 రోజులు అయింది. ఎక్కడ నీరు అక్కడే నిల్చుండిపోయింది. మేము బయటకు వెళ్ళలేము, నీళ్ళు తెచ్చుకోలేము, కొనుక్కొని వెళ్ళలేము. దోమల బాధలతో పడలేకపోతాము. ఎలాగైతే మాకు జబ్బులు వచ్చేది. ఎవరు మరి మాకు పట్టించుకున్న నాదులు ఎవరు లేరు. ఎలాగైనా చేసి మా రోడ్లు బాగు చేసి మాకు నాణాలు ఇవ్వాలని కోరుకుంటాను.